ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉన్నాయి బ్రో ప్రాజెక్ట్స్? ఇప్పుడు మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పుష్ప, అంటే ఇప్పటి వరకు ఒకలా ఉండే మీ కెరీర్ని ఒక్కసారి మైల్ స్టోన్ అన్నమాట ఇది, అంటే కనిపిస్తుంది. సో ఎలా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, క్యారెక్టర్స్ ఎలా పిక్ చేసుకుంటున్నారు? సూన్ యాక్చువల్లీ చేసిందేమో హరికథ అనే ఒక వెబ్ సిరీస్ వస్తుంది హాట్స్టార్లో. దానిలో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ పడింది, బికాస్ దానిలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి నా పాత్రకి. హరికథ అంటే రాజేంద్ర ప్రసాద్ రైట్ రాజేంద్ర ప్రసాద్ గారిది, శ్రీరామ్ గారు వన్ ఆఫ్ ద హీరో, అండ్ ఐ ప్లే ద బ్యాడ్ కాప్. సో అది వస్తుంది. అండ్ కమింగ్ అప్ అంటే ఇన్ని రోజులు కూడా నేను ఒక డైరెక్టర్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి సరే ఐ కెన్ డూ దిస్ అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ ఒక ప్రాపర్ పోర్ట్ఫోలియో లాగా ఇది చేశాను అనేది నాకు లేదు. సో డెఫినెట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అవ్వచ్చు, మెయిన్లీ పుష్ప 2 విల్ డెఫినెట్లీ సీ అంటే పొటెన్షియల్ ఆఫ్ అన్ యాక్టర్ ఇన్ మీ అనేది నేను గట్టి నమ్ముతున్నాను. సో ఐ కెన్ స్ట్రాంగ్లీ సే సార్ ప్లీజ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, ఐ గివ్ మై బెస్ట్. అంటే ఇప్పుడు దాకా నేను ఐ డిడ్ స్మాల్ రోల్స్ అండ్ అన్నీ చేస్తూ వచ్చాను, బట్ వేరెన్ బికాస్ డైరెక్టర్స్కి నా మీద ట్రస్ట్ పెరగాలి, యాక్టర్స్ హీరోస్కి నా మీద ట్రస్ట్ పెరగాలి. సో విత్ దిస్ ఐ థింక్ ఐ బ్రేక్ ద టైస్. సో మీకు ఇంకా డ్రీమ్ డైరెక్టర్స్ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? మేజర్లీ ఐ వాంట్ టు మన శ్రీకాంత్ ఓదిల్లా గారితో ఒకరితో వర్క్ చేయాలనుకుంటాను. యాక్చువల్లీ పెద్ద ప్లానింగ్ నిన్నే అనౌన్స్ చేశారు భయ్య చిరంజీవి గారు. లేదు, నేను ఎప్పటి నుంచో ఐ వాంట్ టు గో అండ్ మీట్ హిమ్. బుచ్చిబాబు గారితో ఒప్పినప్పుడు ఐ వాజ్ బ్యాక్ ఆఫ్ హిమ్ కంప్లీట్ వెళ్తూ ఉన్నాను. ఎందుకో ఆయనకి ఉంది గగన్ అనుకున్నాను, కొంచెం కుదరలేదు అన్నది. మొన్న కూడా కలిసాను, బట్ రామ్ చరణ్ గారితో కూడా చేయాలని ఉంది. సో హోప్ఫుల్లీ. అండ్ డెఫినెట్లీ రాజమౌళి గారు. అంటే ప్రీవియస్గా కూడా నేను అంత డ్రీమ్ చేయడానికి కూడా ఒకసారి ఆలోచించేవాడిని. అంటే వీ డోంట్ నో దేర్ ఇన్ వెరీ బిగ్ స్టేజ్, అంటే మనకి చిన్న క్యారెక్టర్ ఇస్తే మనం ఏమో కొంచెం జంకుతాం, అయ్యి ఎక్కడ నుంచో పెడతారేమో అని చిన్న భయం ఉంటుంది కదా యాక్టర్స్ని అంటే పిక్ చేసి. బికాస్ సంథింగ్ ప్రూవ్డ్ ఆబ్వియస్, అంత పెద్ద పెద్ద క్యాన్వాస్లో ఛాన్సెస్ ఉంటాయి. లక్కీలీ ఐ గాట్ ఇట్. సుకుమార్ గారి దగ్గర అంటే ఎప్పటి నుంచో ఐ వాజ్ బ్యాక్ ఆఫ్ హిమ్ అండ్ హీ నోస్ మీ, కాల్స్ మీ బై నేమ్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇట్ వర్క్డ్ అవుట్. బట్ రాజమౌళి గారు ఐ నెవర్ మెట్ హిమ్, అంటే కపుల్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ నార్మల్ క్యాజువల్ మీటింగ్స్. సో మేబీ రాజమౌళి గారు తప్పకుండా పుష్ప చూస్తారు కాబట్టి దిర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ ఐ వాంట్ వర్క్ విత్ సార్ అండ్ త్రివిక్రమ్ గారితో. యా, ఫింగర్స్ క్రాస్డ్. మేనిఫెస్టేషన్. సో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి మీ ఈ పుష్ప కెరీర్ ఎలా అయితే ఇలా లేచిందో ఇంకా అలా లేస్తానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఏంటి బ్రో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అంటే బీయింగ్ ఎన్ యాక్టర్ అంటే మరీ డిప్లొమాటిక్ ఆన్సర్ లా ఉంటుంది, బట్ సీరియస్లీ ఐ గో ఇన్ లవ్ విత్ హూ ఎవర్ ఫిల్మ్ ఐ సీ. అంటే దట్ ఈస్ ద వే నేను ఇండస్ట్రీకి వచ్చాను. యాక్చువల్లీ నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు, ఐ వాజ్ జస్ట్ గోయింగ్ మై సెల్ఫ్. బట్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమా చూస్తే అబ్బా ఇలా కదా డ్యాన్స్ వేయాల్సింది అనిపిస్తుంది. ఒక ప్రభాస్ని చూస్తే ఇలా కథ బాడీ లాంగ్వేజ్ ఉండాలి అనిపిస్తుంది. నాని గారు అనిపిస్తుంది ఇంత న్యాచురల్గా కదరా యాక్టింగ్ అంటే ఇలా కదరా చేయాల్సింది. సో ఐ ఇన్స్పైర్ ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్టర్స్. సో దట్ ఈస్ హౌ ఐ యాక్చువల్లీ గ్రో. బట్ డిప్లొమాటిక్గా అనిపించింది, బట్ దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్. సో మీరు షూట్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలినాయి? అంటే మొత్తం రస్టిక్ ఉంది అది ఆ సీక్వెన్స్. ఒక ఎగరదాలే అందరూ గాలిలోనే మొత్తం. అల్లు అర్జున్ గారు ఒకసారి చిన్న రోప్ షాట్ మా కో యాక్టర్స్ కి ఒకసారి చేస్తుండే, ఒక రోప్ షాట్ కి అది లైక్ సో పెయిన్ఫుల్ అది ఇది అని అన్నాడు. ఆయన ఆల్మోస్ట్ 15 days రోప్స్ పెట్టి లాగుతున్నారండి. ఆయన ఏమన్నారంటే నాకు రోజు నాకు బాడీ మీద రోజుకి ఒక కలర్ వస్తుంది, ఒకటి రోజు పర్పుల్ గా ఉంటుంది, ఒకటి రెడ్ గా ఉంటుంది, ఒకటి బ్లాక్ వస్తుంది. అంటే రోప్స్ ఆర్ వెరీ డెలికేట్. అవి మనం లేపుతారు కదా పట్టుకుని, ఇక్కడ అన్ని ప్రెస్ అయిపోతూ ఉంటాయి అనమాట, కమిలిపోతూ ఉంటుంది చర్మం. ఎంత రిస్క్ చేసి ఎంటర్టైన్ చేయడం, అలాంటి కష్టం ఉంటుంది. ఏంటి బ్రో అది మీరు చెప్తుంటే నాకే భయంకరంగా అనిపిస్తుంది. బొమ్మలు అవుతున్నారు, మనుషులు అవుతున్నారు కూడా కొన్ని షార్ట్స్ లో అనిపించింది. అంటే అంత ఫ్లెక్సిబుల్. ఎలా చూసారు కదా ఫైట్స్ ఎలా ఉన్నాయో ఆన్ ద ఫ్లోర్. నోటితో ఏంటి క్లైమాక్స్ ఫైట్ అమ్మా. నన్ను ఇదివరకు అంటే బిఫోర్ రిలీజ్ చాలా మంది నేను పుష్ప చేస్తానని తెలిసి అందరూ అడుగుతుండే అనమాట, ఏంటి హిట్ అవుద్ది.
అవన్నీ నా మిగతా అంతా నాకు తెలియదు, బట్ క్లైమాక్స్ ఇట్ నెవర్ కేమ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ టిల్ నో ఇన్ ఎనీ ఇండియన్ ఫిలిం అని చెప్పాను. దిస్ ఈస్ ద బెస్ట్ ఫైట్ ఎవర్ ఇన్ ఎనీ ఇండియన్ ఫిలిం. బేసిక్గా 3 hours 21 minutes ఉంటే 3 hours సినిమా అయితే ఈ 21 minutes సపరేట్ బేస్. అంటే నేను ఎక్సైట్ అవుతున్నా, ఇంకా ఇంకొకసారి చూడాలి. మనం చూస్తుంది నిజమేనా, మనం మన కళలోనే చూస్తున్నావా అన్న ఫీలింగ్ వస్తుంది ఆ ఫైట్ చూస్తుంటే. సో అందరూ చింపేశారు అసలు బ్రో. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అంత పెద్ద క్యాన్వాస్ సినిమా. ఇప్పుడు ఒక ఎండ్ గేమ్, అవెంజర్స్, ఇన్ఫినిటీ, ఇందులో ఎలా అయితే క్యారెక్టర్స్ ఎక్కువ మల్టిపుల్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ఉంటాయో, మళ్ళీ అన్ని క్యారెక్టర్స్ కి ఒక వెయిట్ ఉంటుంది ప్యాకేజ్ లాగా. సో ఇందులో కూడా అలా కనిపించింది. సో ఎలా బ్రో, ఎలా అనిపించింది మీరు? దానికి ఆయన చాలా స్పెసిఫిక్ కేర్ తీసుకున్నారు సుకుమార్ గారు. అంటే ఏదో తీసుకొచ్చాం, ఏదో పెట్టేసాం, ఒక డైలాగ్ చెప్పించేసాం, అట్లా అసలు ఈ నాట్ అలౌ. ఆయన నా క్యారెక్టర్ ఎండింగ్ గురించి ఎంత థింక్ చేశారంటే, ఈజీ డిస్కస్, నువ్వేమనుకుంటున్నావు సరదాగా చెప్పు అన్నట్టుగా. అంటే హీ టేక్స్, అంటే ఇంకేదైనా కొత్తగా ఒక ఐడియా వస్తుందేమో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పుష్పనే రివీల్ చేయొద్దు ప్లీజ్, మీరు అడిగారని చెప్తున్నా, నాకు రివీల్ చేయండి. అంటే ఏదైనా సరే, అంటే నేను వస్తుంది మీకు నా లెంత్ తెలుసు మీకు. అలా ఈ నాట్ ఓన్లీ మై క్యారెక్టర్, నేను ఎవ్రీ క్యారెక్టర్ని ఓకే ఇతను ఎంట్రీ ఇక్కడ వచ్చింది, ఎగ్జిట్ ఏంటి. మీరు ఏమైనా కట్లు పడినాయా, అంటే ఎడిట్లో పోయినాయా? పోన్లేండి, ఉన్నంత వరకు ప్రామినెంట్ క్యారెక్టర్. సో ఫైనల్ గా ఇంకా నేను స్పాయిల్ చేయదలుచుకోవటం లేదు, మీరే ఆపేస్తున్నారు. సో ఆడియన్స్ కూడా చూసి బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, కానీ ఎంగేజింగ్ ఉంది భయ్య, నా నోరు ఆగట్లా. నాకు యాక్చువల్లీ కూబా బ్రో, కెమెరామెన్ గురించి చెప్పండి బ్రో. కెమెరామెన్ కూబా గారు హీస్ వెరీ అలర్ట్ ఆన్ సెట్స్, చాలా బాగుంటది. నేను పర్ఫామ్ చేసిన తర్వాత ఆయన సడన్ గా నా దగ్గరికి వచ్చి, ఐ డోంట్ నో హూ యు ఆర్, బట్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ సూపర్, యువర్ టెరిఫిక్ అనేది ఏదో వర్డ్ వాడారు. వెరీ వెరీ సరీల్, వెరీ వెరీ స్పెసిఫిక్. ఐ లవ్డ్ ఇట్.